ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయన్నారు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్. ఇప్పటికే ఒక మృతదేహాన్ని వెలికితీశామన్నారు. మిగతా 7 మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. పంజాబ్కు చెందిన మిషన్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని ఇప్పటికే స్వస్థలానికి తరలించామన్నారు. కడావర్ డాగ్స్ గుర్తించిన ప్రాంతాల్లో తవ్వకాలను జరుపుతున్నామన్నారు. మిగిలిన కార్మికుల మృతదేహాలను వెలికి తీసేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని తెలిపిన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్తో మా ప్రతినిధి శేఖరాచారి ఫేస్ టు ఫేస్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగినటువంటి ప్రమాదంపై నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ 17 రోజుల నుంచి కూడా ఇక్కడే ఉండి ప్రతిదీ కూడా పరిశీలి చేస్తా ఉన్నారు. ఇక్కడ ఉండి సహాయక చర్యలు ముమ్మరంగా చేపిస్తా ఉన్నారు. వాళ్ళు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ రోజు పరిస్థితి ఏంటి సార్? 17 రోజుల నుంచి కూడా ఇక్కడే ఉన్నారు. పూర్తి స్థాయిలో దీన్ని పరిశీలి చేస్తా ఉన్నారు, మానిటరింగ్ చేస్తా ఉన్నారు. ఇక్కడ సఫరీ అంటే సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు. అంటే రిజల్ట్ ఏం సార్? నిన్నటి వరకు అయితే కొంత ప్రోగ్రెస్ కనిపించింది. ఈ రోజు లోపల ఏం నడుస్తూ ఉంది, తర్వాత ఏం చెప్తారు? మీరు చెప్పినట్టు నిన్న మనం ఒక మృతదేహాన్ని గుర్తించడం జరిగింది. ఆయనది గుర్ప్రీత్ సింగ్ గా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆయనకున్న టాటీస్ ని, ఆ రైట్ ఇయర్ లో ఉన్న రింగ్ ని పట్టి ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా గుర్ప్రీత్ సింగ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆయన ఇమీడియట్ గా మనకు నాగర్ కర్నూలు జనరల్ హాస్పిటల్ కి పంపించి ఆయనకు పోస్ట్ మార్టం చేపించి ఆ ఫ్యామిలీ మెంబర్స్ కి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఆ ఫ్యామిలీకి 25 lakhs ఎక్స్గ్రేషియా చెక్ ఇక్కడే ఇప్పించి మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఇప్పించి వాళ్ళను వాళ్ళ స్వగ్రామానికి పంపించడం జరిగింది. రేపటికల్లా వాళ్ళు వాళ్ళ స్వగ్రామానికి రీచ్ అయ్యే అవకాశం ఉండదు. ఫర్దర్ గా ఇక్కడ మనము ఏదైతే ఇనిషియల్ గా క్యాడవర్ డాగ్స్ 2 ప్లేసెస్ ని ఐడెంటిఫై చేశాయో, ఒక ప్లేస్ లో ఈ మృతదేహాన్ని మనం గుర్తించడం జరిగింది. ఇంకో ప్లేస్ లో ఇప్పుడు ఆ రెస్క్యూ కంటిన్యూ అవుతుంది. అక్కడ సింగరేణి టీమ్స్, మన ర్యాట్ మైనర్స్ టీమ్స్ ఇంకా కంటిన్యూ చేస్తున్నాయి. సో అక్కడ ఇంకా ఫర్దర్ గా ఏమన్నా వస్తే కూడా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో 17 రోజుల నుంచి కూడా రెస్క్యూ నడుస్తూ ఉంది. అంటే ఇక్కడ వచ్చి దాదాపు సుమారుగా 600 మంది పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ దినంగా వచ్చేవన్నీ ఎట్లా ఏర్పాట్లు మొత్తం దగ్గర చూస్తే ఎట్లా నడుస్తుంది? సో మనకి ఆల్మోస్ట్ నేను చెప్పినట్టు ఒక 54 మెంబర్స్ ఆఫీసర్ క్యాడర్ ఇనిషియల్ గా, అట్లానే ఒక 650 మెంబర్స్ మిగతా ఆల్ క్యాడర్స్ ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొనడం జరిగింది. సో వాళ్ళందరికీ మనము అకామిడేషన్ కూడా తీసుకోవడం జరిగింది. మనకి హిల్ టాప్ కావచ్చు, లేకపోతే మిగతా ఇక్కడ జన్కో గెస్ట్ హౌస్ కావచ్చు, ఫారెస్ట్ గెస్ట్ హౌస్ కావచ్చు, మిగతా ప్రైవేట్ అకామిడేషన్ కూడా ఆఫీసర్స్ క్యాడర్స్ వారందరికీ తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు అవైలబుల్ ఉన్న కొంత స్కూల్స్, అట్లానే జిమ్, అట్లానే ఫంక్షన్ హాల్స్, అట్లా అన్ని రకాలు తీసుకొని వాళ్ళందరికీ ఎక్కడ కూడా ఇక్కడ 24/7 పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఫుడ్ వైజ్ గా కానీ, అకామిడేషన్ వైజ్ గా కానీ, లేకపోతే శానిటేషన్ వైజ్ కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా మా అడిషనల్ కలెక్టర్ గారు, డిపిఓ గారు, డిసిఎస్ఓ గారు మొత్తం టీంని, ఒక 5 మెంబర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ టీంని అదే పర్పస్ కి పెట్టడం జరిగింది. డిటిడిఓ గారు. సో మనకి హాస్టల్లో ఉన్న కొంత వర్కర్స్ ని యూజ్ చేసుకుంటూ మనం మెటీరియల్ కూడా తెచ్చుకుంటూ ఇక్కడే మనకు వాళ్ళ వంటకాలు చేసి పెట్టడం జరుగుతుంది. సో ఈ రకంగా ఇక్కడ పనిచేస్తున్న అందరికీ ఎటువంటి ఇబ్బంది కలగొద్దని మెయిన్ గా ఎక్కువ మనకి డిస్ట్రిక్ట్ లో ఉన్న ఒక 5-6 ఇంపార్టెంట్ ఆఫీసర్స్ ని కూడా అదే వర్క్ మీద మనం పెట్టడం జరిగింది. క్యాడవర్ డాగ్స్ గుర్తించినటువంటి మరొక ప్రదేశంలో తవ్వకాలు జరుపుతున్నట్టుగా తెలుస్తా ఉంది. దానికి సంబంధించి అది ప్రోగ్రెస్, అంటే నిన్న కొంత ప్రోగ్రెస్ మనకు కనిపించింది. ఇది ఎట్లా ఉండొచ్చు అంటారు? ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు? క్యాడవర్ డాగ్స్ నేను చెప్పినట్టు ఇనిషియల్ గా 2 ప్లేసెస్ ని గుర్తు చేస్తున్నాయి. అందులో ఒక ప్లేస్ లో మనం ఒక మృతదేహాన్ని గుర్తుపట్టినాం. ఇప్పుడు సెకండ్ ప్లేస్ లో కూడా రెస్క్యూ జరుగుతుంది. మేబీ ఈ రోజుకి ఎండ్ కల్లా ఇంకో 2-3 షిఫ్ట్స్ లో అది మొత్తం కూడా రెస్క్యూ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ కూడా ఇప్పుడు కొంతసేపు అయినాక 3 o'clock షిఫ్ట్ కి మళ్ళీ అట్లా డాగ్స్ ని లోపల పంపించడం జరుగుతుంది. జీపీఆర్ టీమ్ ని కూడా లోపలికి పంపించడం జరుగుతుంది. అక్కడ ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఆ ఇన్పుట్స్ ప్రకారం కూడా మనం ఫర్దర్ రెస్క్యూ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి మినిస్టర్ గారు రివ్యూ తీసుకున్నప్పుడు ఈ రోబోట్ ని కూడా యూజ్ చేయాలి. మనము లాస్ట్ 20 meters లో ఇమీడియట్ గా మనం మన టీం ని పంపించడం లేదు. అక్కడ రోబోట్స్ ని యూజ్ చేయాలి. దానికి ఆల్మోస్ట్ 4 crore rupees కాస్ట్ అయినా కూడా దాన్ని ఖచ్చితంగా యూజ్ చేయాలని మినిస్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారం ఆ టీం కూడా మనకి రేపు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్ గా చెప్పండి సార్, ఒక జిల్లా కలెక్టర్ గా ఇక్కడ నడుస్తున్నటువంటి వాటి గురించి, ఇక్కడ సహాయక చర్యలు చేపట్టే వాళ్ళకి కావచ్చు, మీ ఆఫీసర్స్ కావచ్చు, ఏం చెప్తారు సార్? తర్వాత ఇక్కడ ఈ రిస్క్ గురించి ఏంటి? సో మేము మొదటి రోజు నుంచి కూడా లోపల ఎవరైతే 8 మంది ట్రాప్ అయి ఉన్నారో వాళ్ళని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం బయటికి తీసుకురావాలి, వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్పాలని మొదటి నుంచి కూడా పనిచేయడం జరుగుతుంది. దానికి ఆల్మోస్ట్ 11 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీస్, 4 స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీస్, 4 ప్రైవేట్ ఏజెన్సీస్, ఆల్మోస్ట్ 650 మెంబర్స్, ఒక 54 ఆఫీసర్ క్యాడర్ లెవెల్ అందరూ కూడా డే అండ్ నైట్ పనిచేస్తున్నారు. సో వాళ్ళందరికీ ఇక్కడ ఎటువంటి ఫుడ్ అకామిడేషన్ ఇబ్బంది లేకుండా మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటుంది. అదేవిధంగా లోపల కూడా కోఆర్డినేట్ చేసుకోవడానికి రోజు మేము ఒక ఇదే టైంకి 10:30కి ఒక మీటింగ్ పెట్టుకొని ఆ రోజు మనం ఏమేం చేయాలి, ఎట్లా ముందుకు పోవాలి, ఏమన్నా ఇబ్బందులు ఉంటే వాటిని రిజాల్వ్ చేసుకుంటూ ఫర్దర్గా ఏ టీం ఏం చేయాలి, ఎక్కడ కూడా
ఏంటిది వాళ్ళకి ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ ఉండొద్దు, ల్యాక్ ఆఫ్ డైరెక్షన్ ఉండొద్దు అని కూడా డైలీ ఇక్కడ మీటింగ్ పెట్టుకొని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము ఒక మృతదేహాన్ని కూడా గుర్తించడం జరిగింది. హోప్ఫుల్లీ మరి కొన్ని రోజుల్లో మిగతా వాళ్ళని కూడా గుర్తు చేస్తామని అనుకుంటున్నాం. మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. ఆల్రెడీ ఒక బాడీని ఐడెంటిఫై చేశాము, వాళ్ళ కుటుంబాలను కూడా అప్పచెప్పాము. మరింత రెస్క్యూ ఇంకో స్పాట్లో జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ మీకు మీడియాకు అందజేస్తామని చెప్పేసి కూడా కలెక్టర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముందు దానికి సంబంధించి అక్కడ ఎవరైతే సహాయక చర్యలు ముమ్మరం చేస్తూ ఉన్నారో వారికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేశామని చెప్పేసి ఈ రెస్క్యూను మొత్తం పూర్తి అయ్యే వరకు కూడా చాలా ఫాస్ట్గా వేగంగా అయ్యేందుకు కూడా మేము కృషి చేస్తున్నామని చెప్పేసి నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, SLBC నుంచి.